హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి పానాసోనిక్ 55 ఇంచెస్ టీవీ. దీంట్లో వచ్చేసి మనకి రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆన్ చేసినప్పుడు కండిషన్ కూడా మీరు చూడొచ్చు. ఈ కాల్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ అయితే కాల్ బుక్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ స్టాండ్ బై ఆన్ చేసిన తర్వాత కింద గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అయిన తర్వాత మనకి స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత మనకి పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించాలి. బట్ దీంట్లో వచ్చేసి స్టాండ్ బై అనేది రిలీజ్ అయిన తర్వాత కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ఆన్ చేసినప్పుడు కండిషన్ అయితే చూడొచ్చు. పానాసోనిక్ టీవీ జస్ట్ వన్ టైం అనేది రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. కంటిన్యూగా బ్లింక్ అవుతూనే ఉంది. మనం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా కానీ గ్రీన్ లైట్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ అట్ ది సేమ్ టైం మళ్ళీ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. సో కస్టమర్ ప్లేస్లో టోటల్ ఓపెన్ చేసి కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి దాంట్లో ఏ ప్రాబ్లం ఉంది టోటల్ కస్టమర్కి అయితే చెప్పి కస్టమర్ పర్మిషన్ తోటి మనం టీవీ అయితే మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. మన సర్వీస్ స్టేషన్లో కూడా మీకు ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ రెడ్ లైట్ అనేది వన్ టైం బ్లింక్ అయిన తర్వాత ఇలా కండిషన్ అనేది ఉంది. ఇలాంటి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. పికప్ అండ్ డ్రాపింగ్ డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్కేస్ అక్కడ అవన్నీ సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే దీన్ని టోటల్ డిస్మాండిల్ చేసి దీంట్లో ఇంటర్నల్ ఏ ప్రాబ్లం అనేది మీకు క్లియర్గా నేను చూపించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇలాంటి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మీ దగ్గర ప్లీజ్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ వచ్చేసి 7997000123. మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ అనేది స్క్రోలింగ్ అవుతుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఎంఐ, VU, TCL, LG, సోనీ, శాంసంగ్, ఐవా, పానాసోనిక్, ఫిలిప్స్ ఇలాంటి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మన దగ్గర నో పవర్ కండిషన్ ఉన్నా కానీ, మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్నా కానీ, స్క్రీన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పిక్చర్ టు బే ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ, ఆన్ ఆఫ్ రీస్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను క్లోజప్లో కూడా. ఇలాంటి టీవీస్ టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, హోమ్ సర్వీస్ అనేది. ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇక్కడ మీకు క్లోజప్లో చూసుకుంటే ఒక మదర్ బోర్డ్ ప్లస్ పవర్ బోర్డ్, ఒక టేకన్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వాడే ప్యానల్ అయితే ఉంటుందో అది LG ప్యానల్ అంటారు. మీకు ఇక్కడ క్లోజప్లో కూడా నేను చూపిస్తాను. దీని పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ జస్ట్ సింపుల్గా ఇలా ఉంటుంది టీవీ అనేది. చూడడానికేమో బయట చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఇంటర్నల్ ఇలా ఉంటుంది. దీంట్లో ప్యానల్ అయితే చూడొచ్చు LG డిస్ప్లే అని చెప్పేసి. సో మీకు ఒకసారి ఆన్ చేసి అయితే కండిషన్ అనేది చూపిస్తాను. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ వన్ టైం అనేది ఒక ఫ్లాష్ టైప్లో వచ్చేసి మనకి పిక్చర్ అనేది ఆఫ్ అయిపోతుంది. జస్ట్ పిక్చర్ కూడా మనకి కనిపించదు. ఒకసారి మీకు ఆన్ చేసినప్పుడు అయితే క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. మన పవర్ కేబుల్ అనేది అటాచ్ చేసినప్పుడు జస్ట్ స్టాండ్ బై నుండి ఇది రిలీజ్ అయ్యే టైంలో మీ ఇక్కడ క్లోజప్లో అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక ఫ్లాష్ టైప్, ఒక థండర్ లాగా కనిపించేసి సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. కండిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్, LED ట్యూబ్స్ అయితే ఉంటాయో ప్రాబ్లం రావడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి ఆన్ చేసి అయితే కండిషన్ చూపిస్తాను. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక ఫ్లాష్ టైప్లో వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. సో ఇంటర్నల్ LED ట్యూబ్స్, పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది ప్రాబ్లం అనేది ఉంది. సో 1 by 1 డిస్మాండిల్ చేసుకొని ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. టోటల్ ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అనేది ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. ఒక మ్యాట్ టైప్ కానీ, ఒక బెడ్షీట్ కానీ అలాంటిది అరేంజ్ చేసుకొని అయితే మనం ఓపెన్ చేయడానికి అయితే ఉంటుంది. సో మా దగ్గర అయితే ఒక షీట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో టేబుల్ మీద అది ఓపెన్ చేసే టైంలో దాన్ని యూస్ చేసుకొని అయితే దీన్ని టోటల్ టీవీ అనేది ఓపెన్ చేస్తాం. సో దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చూస్తున్నాను. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో ఓపెన్ చేసే టైంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి, చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, సెన్సిటివ్ పార్ట్ కాబట్టి. ఓపెన్ చేసే టైంలో ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క పార్ట్ అయితే ఓపెన్ చేస్తాం. మ్యాక్సిమం టోటల్ స్క్రూస్ అనేది అయితే మ్యాక్సిమం ఓపెన్ చేసాం. సో ఇంటర్నల్ స్క్రీన్ అనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. సో స్క్రీన్ అనేది ఓపెన్ చేయడానికి అయితే మనం రివర్స్ అయితే తిప్పాల్సి ఉంటుంది. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. మేబీ ఇక్కడ కింద కూడా మీరు చూడవచ్చు ఒక షీట్ అనేది థిక్నెస్ ఉండే షీట్ అనేది మనం యూజ్ చేసుకొని దాని మీద టీవీ అనేది ఓపెన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా హ్యాండ్స్ అనేది ఎంత డర్టీగా ఉన్నాయని చెప్పేసి. టీవీ అనేది ఓపెన్ చేసే టైంలో దానికి ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో టోటల్ హ్యాండ్స్కి అనేది పట్టేస్తూ ఉంటుంది. స్క్రీన్ అనేది ఓపెన్ చేసే టైంలో హ్యాండ్స్ అనేది క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక గ్లాస్ అనమాట. ఆ గ్లాస్ మీద ఒక మన హ్యాండ్ మరక పడితే ఎలా కనిపిస్తుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. సో స్క్రీన్ అనేది ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి.
స్క్రీన్ మీద డస్ట్ కానీ మన హ్యాండ్ మరక కానీ పడకుండానికి చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో స్క్రీన్ అనేది చూసారు కదా ఎలా మెల్ట్ అవుతుంది అనేది. ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ స్క్రీన్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అరౌండ్ టీవీ ప్రైస్ ఏదైతే ఉంటుందో టీవీ ప్రైస్లో ఒక 70% కాస్ట్ అనేది ఓన్లీ స్క్రీన్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది స్క్రీన్ అనేది ఎంత సెన్సిటివ్ పార్ట్ అనేది ఎంత కాస్ట్లీ అనేది కూడా. సో స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్, ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ప్రజెంట్ అయితే స్క్రీన్ అనేది ఓపెన్ చేసుకున్నాం. స్క్రీన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి రిఫ్లెక్టింగ్ షీట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేశాను. దీని కింద ఒక గమ్ లేయర్ అని చెప్పేసి ఉంటుంది వాటికి స్టిక్ చేయడానికి. ఆ గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో మీకు సౌండ్స్ మేబీ అర్థమయ్యే ఉంటుంది, పట్ అనే ఒక డిఫరెంట్ సౌండ్. ఆ షీట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టీవీ అనేది పానాసోనిక్ మోడల్స్లో ఈ టీవీ అనేది చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ మోడల్ని అరౌండ్ ఒక నా 9 years ఎక్స్పీరియన్స్లో అరౌండ్ ఒక 5-6 టీవీస్ మాత్రమే నేను చూశాను. ఈ మోడల్స్ అనేది చాలా రేర్ మోడల్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక షీట్, ఇలా అరౌండ్ ఒక 5-6 షీట్స్ అయితే దీని కింద ఇవ్వడం జరిగింది. దీని మోడల్ డిజైన్ చేయడమే ఒక సపరేట్ డిజైన్గా చెప్పొచ్చు. చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ మోడల్ అయితే. చాలా డిఫికల్ట్గా కూడా ఉంది. ఒకసారి మీకు ఆన్ చేసి అయితే కండిషన్ అనేది చూపిస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ చూశారు కదా, ఒక సైడ్ ఫ్లాష్ టైప్లో వస్తుందని చెప్పేసి మీకు ఇప్పుడు ఆన్ చేసినప్పుడు అయితే చూడవచ్చు. వన్ సైడ్ మొత్తం డిఫరెంట్గా ఒక ఫ్లాష్ లాగా వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. లోన ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్, పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం అనేది మీకు ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయాలి. కస్టమర్ మనకి ఈ టీవీ ఇవ్వడానికి నా యూట్యూబ్ ఛానల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఒక క్లియర్గా చూసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకొని మనకైతే ఈ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీగా మనం వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక కస్టమర్కి అయితే అర్థమైనప్పుడు కస్టమర్ మనని వదిలి వెళ్ళిపోరు. అలాంటి కస్టమర్ అయితే మనకి ఒక రెస్పాన్సిబిలిటీగా మనం వర్క్ చేసి అయితే మనం కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 1 by 1 పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డ్ ఎవ్రీథింగ్ అయితే ఓపెన్ చేసుకొని లోన్ ఇంటర్నల్ ప్రతి ఒక్క పార్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత టోటల్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత లోన్ ఇంటర్నల్ షీట్ అనేది కూడా ఇంకొకటి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. వైట్ కలర్ పట్టీస్ ఏదైతే కనిపిస్తున్నాయో స్ట్రైట్గా అవి టోటల్ ఎల్ఈడి ట్యూబ్స్ అంటారు, పిక్చర్ ట్యూబ్ అంటారు. ఒకసారి మీకు ఆన్ చేసుకొని నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. దీన్ని చెక్ చేసుకోవడానికి ఒక ఎల్ఈడి టెస్టర్, సూపర్ ఎల్ఈడి టెస్టర్ అని చెప్పేసి ఒక గ్యాజెట్ అయితే ఉంటుంది. ఆ గ్యాజెట్ని యూజ్ చేసుకొని ఎల్ఈడి ట్యూబ్స్లో, పిక్చర్ ట్యూబ్స్లో ఎన్నైతే ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లం అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఒక చెకింగ్ పర్పస్ మాత్రం మీకు చూపిస్తున్నాను. బట్ మనం చేంజ్ చేసేది ఏంటంటే టోటల్ పిక్చర్ ట్యూబ్స్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ మనం టోటల్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకూడదు. అన్ని టోటల్ పిక్చర్ ట్యూబ్స్ అన్ని రిమూవ్ చేసి వేరే కొత్త అయితే మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. జస్ట్ ఓన్లీ చెకింగ్ పర్పస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది మనం దీనికి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 250 వోల్టేజ్ అని చెప్పేసి ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసి 300 DC వోల్టేజ్ అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది ఈ గ్యాజెట్ నుంచి. ఇది సూపర్ ఎల్ఈడి టెస్టర్ అని చెప్పేసి అంటారు. సో దీని నుంచి మనకి అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి ఎనీ ఎల్ఈడి ట్యూబ్స్, పిక్చర్ ట్యూబ్ ఏదైనా కానీ దీని నుంచి చెక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మనకి పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉందో, ఎల్ఈడి ట్యూబ్ పట్టి ఏదైతే ఉందో అవి ఈచ్ వన్ పట్టి 3 LED అని చెప్పేసి ఉంటుంది. ఒక్కొక్క ఎల్ఈడి వచ్చేసి 3 volts ఎల్ఈడి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ మీటర్లో అయితే మెన్షన్ ఉంటుంది. ఆ ఎల్ఈడి ట్యూబ్ ఎంత వోల్టేజ్ అని చెప్పేసి కూడా మనకి మీటర్లో చూపిస్తూ ఉంటుంది. ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూడడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే చేయడానికి అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూడవచ్చు 3 లైట్స్ 9 volts అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అక్కడ. అంటే ఈచ్ వన్ ఎల్ఈడి వచ్చేసి 3 volts అని చెప్పేసి అనమాట. కొన్నేమో ప్రాపర్గా బ్రైట్నెస్ అనేది వస్తుంది, కొన్నేమో బ్రైట్నెస్ అనేది రావట్లేదు. సో రానిది ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అనమాట. మ్యాక్సిమం అయితే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావటం లేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే చెక్ చేస్తున్నానో అది అయితే రావటం లేదు. దానిపైన అయితే అది కూడా రావలేదు. అటు సైడ్ కూడా కొన్ని అయితే వస్తున్నాయి, కొన్ని అయితే రావటం లేదు. సో మ్యాక్సిమం అయితే టోటల్ అరౌండ్ ఇది టీవీ వచ్చేసి 6-7 years ఓల్డ్ అని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం వచ్చేసి దీంట్లో ఎల్ఈడి ట్యూబ్స్, పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అవి ప్రాబ్లం రావడానికి అయితే కంపల్సరీ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైనా కానీ, ఒక ట్యూబ్ లైట్ కానివ్వండి, ఒక ఎల్ఈడి లైట్స్ ఏదైనా కానీ ఒక లైఫ్ అంటూ ఉంటుంది, ఒక లైఫ్ స్పామ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లైఫ్ స్పామ్ అయిపోగానే లైట్స్ అనేది పోవడం జరుగుతుంది. సో అదే కాన్సెప్ట్ వీటిలో కూడా మెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మనం తీసుకొచ్చిన న్యూ వన్
ఎల్ఈడి ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అవి మీకు ఇక్కడ చూడొచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక్కడ మీకు పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీకు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ పార్ట్ నెంబర్ అనేది ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ లేదు. బట్ మనం ఒరిజినల్ ఏదైతే ఉంటుందో కంపెనీ వాళ్ళు ఏదైతే టీవీతో పాటు ఇచ్చారో సేమ్ అదే నెంబర్తో మనం అయితే తెప్పించడం జరిగింది. అరౌండ్ మనకి ఇక్కడ తెప్పించడానికి 1 డే అనేది టైం తీసుకున్నారు. టోటల్ ఎవ్రీథింగ్ అయితే మనకి రిమూవ్ అయితే చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో టోటల్ ఎవ్రీథింగ్ పట్టీస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా మనం చేంజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడడానికి అయితే పాసిబిలిటీ లేకపోవచ్చు ఐ హోప్, ఎందుకంటే వీడియోలో అంత క్లియర్గా లేదు మేబీ. సో మనం తీసుకొచ్చే ఎల్ఈడి ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ప్యూర్ ఒరిజినల్ అనమాట. విత్ అల్యూమినియం పట్టీస్ ఏవైతే ఉంటాయో అవి మనం తెప్పించడం జరిగింది. ఎందుకంటే అల్యూమినియం పట్టీస్ ఏంటంటే వాటి నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉంటుందో అది అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అవి కొత్తవి ఏవైతే ఉంటాయో అవి పక్కకు పెట్టేసి పాత వాటిని టోటల్ రిమూవ్ చేయడానికి అయితే మనం చూస్తున్నాం. వాటి కింద ఒక గమ్ టైప్ లేయర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయడానికి మనం పెట్రోల్ కానీ ఒక నైఫ్ని యూజ్ చేసుకొని టోటల్ ఆ గమ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇంత వర్క్ ఎందుకు చేయాలంటే ఆ ఎల్ఈడి ట్యూబ్స్ నుంచి వచ్చే వేడి ఏదైతే ఉంటుందో అది మనకి ప్రాపర్గా అవుట్పుట్ బయటికి వెళ్ళిపోవాలి. ప్లస్ ఐరన్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ఐరన్ ప్లేట్కి ప్రాపర్గా స్టిక్ అయినప్పుడు మాత్రమే వాటి నుంచి వచ్చే వేడి ఐరన్ ప్లేట్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైతే ఉంటుందో వాటి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి టోటల్ మనం ఇలా ఒక గమ్ లేయర్ ఏదైతే ఉంటుందో టోటల్ గమ్నంతా రిమూవ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఇదంతా ఓపెన్ చేయడానికి ఇదంతా చేయడానికి కూడా మేబీ ఇంట్రెస్ట్ చూపించారు. మనం నెక్స్ట్ డే కూడా సేమ్ మళ్ళీ చేయడం జరుగుతుంది. అరౌండ్ మన ఈ గమ్ అనేది ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 5 hours టైం అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంది. ఈ మోడల్లో గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంది. మేబీ అక్కడ డస్ట్ అంతా మీరు చూడొచ్చు. టోటల్ ఎవ్రీథింగ్ అయితే మనం క్లీన్ చేయడం జరిగింది. ఆ గమ్ అయితే చాలా టూ మచ్ హార్డ్ అయితే ఉంది. మేబీ ఎక్కువ ఇయర్స్ ఉండడం వల్ల కావచ్చు, లేదంటే వాటి నుంచి వచ్చే హీట్ అనేది అబ్జర్వేషన్ చేసుకుంటుంది కదా ఐరన్ ప్లేట్ అనేది, మేబీ దానివల్ల కానీ ఐరన్ ప్లేట్కి అయితే చాలా స్టాండర్డ్గా పట్టుకొని ఉంది. సో ఆ గమ్ అనేది రిమూవ్ చేస్తే మనం వేరే కొత్తది ఏదైతే ఇన్స్టాలేషన్ చేస్తామో అప్పుడు ఆ టైంలో ప్రాపర్గా స్టిక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వాటి నుంచి వచ్చే హీట్ అనేది ఐరన్ ప్లేట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మనం హార్డ్ వర్క్ అయినా కానీ చాలా ఓపిక్గా అయితే మనం చేయడం జరిగింది. మ్యాక్సిమం కొంతమంది టెక్నీషియన్స్ అయితే వైట్ కలర్ షీట్ మనం ఇందాకైతే అయితే ఓపెన్ చేసామో ఆ వైట్ కలర్ షీట్ మీదే డైరెక్ట్గా స్టిక్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అది స్టిక్ చేయడం వల్ల కొంచెం లైఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనం అలాంటిది అయితే తీసుకోకుండా కస్టమర్కి అయితే టోటల్ కొంచెం మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఒక రెస్పాన్సిబిలిటీగా చేయాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి మనం వర్క్ అయితే చేయడం జరుగుతుంది. మనం చేసే వర్క్ని బట్టే కస్టమర్స్ ఒక ట్రస్ట్ ఒక నమ్మకంతో మనకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి మనం హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో గమ్ము మిగతా ఏమైనా ఎక్స్ట్రా గమ్ ఏమైనా మిగిలిపోతే దాన్ని కూడా మనం రిమూవ్ చేస్తున్నాం పెట్రోల్ యూజ్ చేసుకొని. టోటల్ ఎవ్రీథింగ్ గమ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసిన తర్వాత దాన్ని వేరే మనం ఒక సపరేట్ ఒక గమ్ అయితే ఉంటుంది, ఒక 2x టేప్ స్టిక్కర్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం కొత్తవి ఏవైతే ఉంటాయి ఎల్ఈడి ట్యూబ్స్ అనేది పిక్చర్ ట్యూబ్ అనేది వాటిని స్టిక్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. అది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి టీవీ సర్వీస్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. మీరు ఇక్కడ ఒక గమ్ టేప్ అయితే ఇక్కడ చూడవచ్చు, డబుల్ సైడ్ సూపర్ స్ట్రాంగ్ టేప్ అని చెప్పేసి. దీన్ని యూజ్ చేసుకొని అయితే మనం ప్రజెంట్ అయితే మనం కొత్తగా తీసుకొచ్చిన ఎల్ఈడి ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిక్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను. ప్రజెంట్ టోటల్ అన్ని పిక్చర్ ట్యూబ్ వచ్చేసి 12 ఏమో కింద 12 ఏమో పైన అప్ అండ్ డౌన్ కలిపి టోటల్ కలిపి 24 ఎల్ఈడి స్టిప్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికీ ఇలా గమ్ అయితే స్టిక్ చేసుకున్న తర్వాత మనం 1 by 1 స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓపిక్గా అయితే చూడగలం అనుకుంటే వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసి టోటల్ ముందుకైతే వెళ్ళొచ్చు. మనం స్టిక్కింగ్ అనేది నార్మల్గానే ఉంటుంది. సో ఈ వాటికి టేప్ ఏదైతే ఉంటుందో టేప్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఆ టేప్కి ఒక లేయర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లేయర్ అనేది 2x టేప్లో పై లేయర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ పై లేయర్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి
స్టిక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ చూడొచ్చు ఎలా మనం స్టిక్ చేస్తున్నామని చెప్పేసి. దానికి ఒక లేయర్ అనేది రిమూవ్ చేస్తే టేప్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిందని మనం ఐరన్ ప్లేట్ ఏదైతే ఉందో ఐరన్ ప్లేట్కి అనేది స్టిక్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 అయితే టోటల్ మనం స్టిక్ చేస్తున్నాం. టోటల్ ఇదంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో మేబీ అర్థం కాకపోవచ్చు. టోటల్ ఇదంతా చేయడానికి అరౌండ్ 1.5 hour సంథింగ్ టైం పట్టింది. ఎందుకంటే వాటికి ఒక లేయర్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది ఓపెన్ చేసుకోవాలి. దాని కింద ఏమన్నా టేప్ కానీ ప్రీవియస్ గమ్ ఏదైతే ఉంటుందో అది ఉందా లేదా టోటల్ చెక్ చేసుకొని టోటల్ అది రిమూవ్ చేసుకుంటూ మనం టోటల్ కనెక్షన్స్ అన్నీ పెట్టుకుంటూ టోటల్ మనం చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మ్యాక్సిమం టోటల్ కంప్లీట్ చేసాం. సో పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డ్ టోటల్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసుకొని నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. టీవీ సర్వీస్ అనేది అంత ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో ఫిక్స్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే ఈ హెవీ పవర్ అయితే వస్తుంది. ఈ పవర్ బోర్డ్ ఏదైతే ఉందో పవర్ బోర్డ్ నుంచి హెవీ పవర్ అయితే వస్తుంది. సో కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ మనం మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ మీకు పిక్చర్ ట్యూబ్ అయితే చూడొచ్చు ప్రీవియస్ దానికి ఇప్పటిదానికి. ఇక్కడ మీకు ప్రీవియస్ అనేది గ్రీన్ లైట్ దగ్గర మనం రెడ్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం మనం చూసాం. సో పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాపర్ వర్కింగ్ అవ్వడం వల్ల ప్రజెంట్ అయితే టోటల్ కంప్లీట్ చేసాం. సో రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటున్నాం. ఆ కవర్ ఏదైతే ఉందో రిఫ్లెక్టింగ్ కవర్ ఏదైతే ఉందో అది మీకు పైన అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ హోల్స్ కాకుండా మిగతావి కొన్ని అక్కడక్కడ బ్లాక్ కలర్ షాడో టైప్లో కనిపిస్తూ ఉంది కదా. సో అది క్లీన్ చేసుకోవడానికి అయితే టోటల్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మాత్రమే క్లీన్ చేయగలం. ఎందుకంటే ఆ పేపర్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో మీకు ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు. ప్రీవియస్ దానికి ఇంతకుముందు టోటల్ బ్లాక్ కలర్ లాగా కనిపించేది కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యాక్సిమం కవర్ చేసాం. బట్ అది టోటల్ కవర్ రిఫ్లెక్టింగ్ కవర్ ఏదైతే ఉంటుందో షీట్ ఏదైతే ఉంటుందో ఆ షీట్ అనేది బయట దొరికితే టోటల్ రీప్లేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అది మనకి మార్కెట్లో ఎక్కడ అవైలబిలిటీ ఉండదు. సో ఉన్నదాన్నే క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ ఎందుకైందంటే ఎల్ఈడి ట్యూబ్స్ నుంచి ఒక స్పార్క్ టైప్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఒక కాలిపోతే ఎలా వస్తుందో ఆ టైప్లో ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్ నుంచి ఒక స్మోక్ టైప్ వస్తూ ఉంటుంది. ఆ స్మోక్ అనేది ఆ షీట్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఆ షీట్ వైట్ కలర్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ షీట్ అనేది బ్లాక్ కలర్ కింద మారిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పడానికి మన వైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్కి ఏదైనా మరక అంటుకుంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని క్లీన్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు. సో రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత టోటల్ స్క్రీన్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అవుతుందా లేదనేది ప్రాపర్గా చూసుకుంటూ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే రిఫ్లెక్టింగ్ షీట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం అటు ఇటు అయినా కానీ స్క్రీన్ అనేది ప్రాపర్ కూర్చోదు. స్క్రీన్ అనేది ప్రాపర్ కూర్చోకపోతే మనం పైన బ్రెజిల్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ పైన బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్ అనేది కూర్చోబెట్టే టైంలో స్క్రీన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్టింగ్ షీట్స్ కూడా ఎక్కడైనా మరకలు ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ప్రాపర్గా కూర్చుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మాత్రమే మనం టోటల్ ఫిక్సింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంత హార్డ్ వర్క్ అనేది ఉంటుంది టీవీస్ రిపేరింగ్ అనేది. సో అంత ఈజీ అయితే కాదు, వీడియోలో చూస్తున్నంత ఈజీ అయితే ఉండదు. సో ప్రతి ఒక్క దాన్ని చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి స్మార్ట్ టీవీస్ ఆండ్రాయిడ్ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఎంఐ వియూ టీసీఎల్ సోనీ పానాసోనిక్ ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ మీ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటే అక్కడే రిపేర్ చేసి ఇస్తాం. ఇన్కేస్ అక్కడ అవ్వని సిచ్యువేషన్లో ఇలాంటి టఫ్ కండిషన్లో మాత్రమే మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకొని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత టోటల్ టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో చాలా రెస్పాన్సిబిలిటీగా ఒక నా టీవీ మన అన్న ఒక రెస్పాన్సిబిలిటీతో మనం చేయడం జరుగుతుంది. సో టోటల్ రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ అయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాం. సో స్క్రీన్ అనేది చూసారు కదా, చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంది ఈ మోడల్లో అయితే. ఒక పేపర్ టైప్లో కొంచెం చాలా పలచగా అయితే ఉంది. సో ఎర్తింగ్ అయితే రావడం వల్ల షాక్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రాపర్గా అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఫిక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. స్క్రీన్ అనేది చెప్పాను కదా, ఎవ్రీ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.
స్క్రీన్ అనేది ప్రాపర్ కూర్చుందా లేదా అనేది చూసుకొని మాత్రమే మనం బ్రెజిల్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయినా కానీ స్క్రీన్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఒకసారి మీకు ఆన్ కండిషన్లో అయితే చూడవచ్చు. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ మేబీ కనిపించకపోవచ్చు, నార్మల్గా అయితే బ్యాక్ లైట్ అనేది కనిపించవచ్చు మీకు బేబీ. హెచ్డిఎంఐ అనేది అటు టోటల్ బాటిల్ సైడ్ అయితే హెచ్డిఎంఐ అనేది ఉంది, అంటే హెచ్డిఎంఐ లోగో అయితే అటు సైడ్ వచ్చేసింది. సో టోటల్ ఎవ్రీథింగ్ అయితే ఫిక్సింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో సైడ్ కార్నర్ ఏదైతే ఉంటుందో, సైడ్ కార్నర్ బ్రెజిల్స్ ఏదైతే ఉంటుందో అవి టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ప్రజెంట్. ఇందాక చెప్పాను కదా, పానాసోనిక్ మోడల్లో కొంచెం ఈ మోడల్ అనేది చాలా డిఫరెంట్ మోడల్గా ఉంది. సో ఓపెన్ చేసే టైంలో చాలా నాకు ఒక ఫియర్ టైప్ అనిపించింది, ఎందుకంటే స్క్రీన్ అనేది కూడా చాలా సెన్సిటివ్గా ఉంది. కొంచెం ఎడ్ సైడ్ పట్టుకున్నా కానీ మెల్ట్ అయిపోతూ ఉంది. అంటే ఇంతకుముందు ప్రీవియస్ 85 ఇంచెస్ కూడా నేను రిపేర్ చేశాను కస్టమర్ ఇంట్లోనే. అరౌండ్ అది దాని కాస్ట్ వచ్చేసి 3 lakhs సంథింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. అది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అయితే కస్టమర్ తెప్పించడం జరిగింది. దాంట్లో కూడా సేమ్ బ్యాక్ లైట్ ఇష్యూ అయితే ఉంది. సో దాన్ని కూడా సక్సెస్ఫుల్గా కస్టమర్ ఇంట్లోనే మనం రీప్లేస్ అయితే చేయడం జరిగింది. సో కొన్ని పార్ట్స్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటాయి. ఏదైతే సెన్సిటివ్ పార్ట్ ఉంటాయో మనం ఓపెన్ చేసే టైంలో దాని మోడల్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో కొన్ని పాసిబిలిటీ ఉంటే కస్టమర్ ఇంట్లోనే మనం రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తాం. ఇన్ కేస్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది అని చెప్పేసి మనకి అనిపిస్తే మటుకు దాన్ని కంపల్సరీ మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఆన్ చేసుకోండి కండిషన్ ఎలా ఉందని చూపిస్తాను. మీకు ఇక్కడ హెచ్డిఎంఐ లోగో అయితే చూడొచ్చు. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. కస్టమర్కి అయితే టోటల్ డెలివరీ కూడా ఇచ్చేసాం. సో కస్టమర్ ఇంట్లో కూడా మీకు ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందనేది ప్రీవియస్ దానికి ఇప్పటిదానికి. సో మన సర్వీస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సర్వీస్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ సో మచ్.